మనమిప్పుడు వినబోయేది ఒక హత్య కథ. కాని ఇది కేవలం ఒక హత్య కథ మాత్రమే కాదు. అణచివేతకు గురైన ఒక సమాజం, వాళ్లలో ఆశను పుట్టించిన ఒక ఊహించని మార్పు, వీటన్నింటి కథ. ఇది నెయ్యూర్ హత్య కథ. ఈ కథకు మూలం, ఈ అన్యాయానికి పునాది ఈ ఒక్క వాక్యం. ఆలోచించండి, ఒక మనిషి ప్రాణాన్ని ఎంత తేలిగ్గా తీసిపారేస్తున్నారో ఈ మాటల్లోనే తెలుస్తోంది. ఒక హత్యను కూడా అణిచివేయగలం అనే అహంకారం నుంచి పుట్టిన వాక్యమిది. సరే, ఈ కథ ఎక్కడ మొదలైందంటే నెయ్యూర్ దగ్గరలో ఉన్న ఓ ప్రశాంతమైన మామిడి తోట. చూడటానికంతా ప్రశాంతంగానే ఉంది, కాని ఆ ప్రశాంతత ఎంతోసేపు నిలవలేదు. ఒక సాయంత్రం వేళ ఒక చిన్న ఆశ ఒక పెద్ద విషాదానికి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. ఆమె ఒక తల్లి. కళ్ల ముందేమో పిల్లల ఆకలి కేకలు, గుండెల్లేమో చెప్పలేని నిస్సహాయత. ఆ నిస్సహాయతే ఆమెను ఆ మామిడితోట వైపు నడిపించింది. ఆమె ఆశేం పెద్దది కాదు, కేవలం ఆకలితో ఉన్న తన పిల్లల కడుపు నింపాలి, అంతే. చెట్టుమీద వేలాడుతున్న ఓ పండువైపు ఆమె చెయ్యి ఆశగా సాగింది. అంతే, అదే క్షణం ఆమెను గమనిస్తున్న రెండు కళ్ళున్నాయి. అవి ఆ తోటకి యజమానివి, అగ్రకులానికి చెందిన వ్యక్తివి. అతని కళ్లలో కనికరం లేదు, నోటినుంచి జాలిమాట రాలేదు. వచ్చింది కేవలం తిట్ల వర్షం. అతని దృష్టిలో ఆమె ఒక మనిషి కాదు, కేవలం ఒక దొంగ, తన ఆస్తిని తాకిన ఒక అంటరాని అపరాధి. ఆమె ఏదో చెప్పబోయింది, అయ్యా, పిల్లలు ఆకలితో ఉన్నారు అని. కాని ఆ మాటలు పూర్తికూడా కాలేదు. అతని చేతిలోని వెదురుకర్ర ఆమెకు సమాధానం చెప్పింది. ఒక దెబ్బ, రెండు, దెబ్బమీద దెబ్బ. ఆమె శరీరం నిస్సహాయంగా నేలమీద పడిపోయింది. ఆమె అరుపులు ఆ చెట్లలోనే కలిసిపోయాయి. చుట్టూ ఉన్న చెట్లు తప్ప సాక్షులెవరూ లేరు. చివనికి అంతా నిశ్శబ్దం. ఆశగా చూసిన ఆ పండుతో పాటే ఆమె ప్రాణం కూడా నేలరాలిపోయింది. హత్య జరిగిపోయింది కదా, కథ అయిపోయిందనుకుంటున్నారా? అస్సలు కాదు. నిజానికి అసలు దుర్మార్గం ఇప్పుడే మొదలైంది. ఒక నిజాన్ని శాశ్వతంగా పాటిపెట్టడానికి జరిగిన కుట్ర ఇది. ఆ యజమానిలో పశ్చాత్తాపం లేదు, కేవలం భయం. నేరుగా ఊరి పెద్ద దగ్గరికి పరిగెట్టాడు. ఆయన కూడా అగ్రకులస్తుడే. ఇద్దరూ కలిసి ఒక కుట్రకు పథకం వేశారు. హత్యను దాచిపెట్టి పాముకాటుతో చనిపోయింది అనే అబద్ధాన్ని ప్రచారం చెయ్యాలి. కాని ఈ అబద్ధం నిలవాలంటే నిజం తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి నోరు మూయించాలి. అతనే ఆమె భర్త. ఇప్పుడు ఆ భర్తను పిలిపించారు. అతని ముందు 2 దార్లు పెట్టారు. ఒకటి, ఈ కొన్ని వండి నాణేలు తీసుకుని భార్య చావును మర్చిపోవడం. లేదా నిజం చెప్తే హంతకుడిగా జైలుకి వెళ్లడం. చూడండి, ఎంత క్రూరమైన ఎంపికో! ప్రాణానికి వెల లేదా నింద? ఆ భర్త గుండెల్లో మెదిలిన ప్రశ్న ఇది. నా భార్య ప్రాణానికి విలువింతేనా? కళ్లల్లో అంతులేని బాధ, నిస్సహాయత. కానీ ఆ ప్రశ్నను గట్టిగా అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే ఆ సమాజంలో కోపం చూపించడమంటే మరణాన్ని కొనితెచ్చుకోవడమేననే అతనికి తెలుసు. అంతా చీకటి, అణిచివేత, భయం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కథలో ఒక ఊహించని మలుపు. ఒక కొత్త వ్యక్తి రాకతో ఒక చిన్న ఆశకిరణం మొలకెత్తింది. ఆ ప్రాంతంలో ఒక తెల్ల మిషనరీ ఉండేవాడు. ఆ ఊరి వాళ్లకి అస్సలు అర్థంకాని విషయం ఒకటుండేది. ఏంటంటే అతను పెద్ద పెద్ద అగ్రకులాలిళ్లను వదిలేసి ఈ దళితుల గుడిసెలకెందుకొస్తాడు? వాళ్లతో కలిసి ఎందుకు కూర్చుంటాడు? ఇది వాళ్లకు మింగుడు పడని వింత. వాళ్ల దృష్టిలో కరుణ చూపించడమంటే పిచ్చితనం అన్నమాట. అందుకే వాళ్ళతనికొక పేరు కూడా పెట్టారు, పిచ్చి మిషనరీ. ఎందుకంటే అతనిలోని మానవత్వం వాళ్ల సామాజిక కట్టుబాట్లకు ఒక పెద్ద సవాలుగా నిల్చింది. ఆ పిచ్చి మిషనరీ రాకతో ఆ ఊరిని కమ్మేసిన భయం అనే గోడకు ఒక పగులు ఏర్పడబోతోంది. సంవత్సరాలుగా గూడు కట్టుకున్న నిశ్శబ్దం బద్దలయ్యే సమయం దగ్గరపడింది. ఆ మిషనరీ ఏం చేశాడో తెలుసా? నేరుగా దళితవాడలోకి వెళ్లాడు. వాళ్ల గుడిసెల మధ్య వాళ్లతో పాటు కింద కూర్చున్నాడు. చాలా మృదువుగా అడిగాడు, ఏం జరిగింది అని. అతని గొంతులో అధికారం లేదు, బెదిరింపు లేదు, కేవలం ఓదార్పు, భరోసా ఉన్నాయి. మొదట ఎవ్వరూ మాట్లాడలేదు, అంతా నిశ్శబ్దం. కాని అతని కల్లో కనిపించిన ఆ కాస్త భరోసాతో ఒక వృద్ధుడు గుండె కరిగింది. వణుకుతున్న గొంతుతో కన్నీళ్లు పెట్టుకుంటూ అసలు నిజం చెప్పేశాడు. అయ్యా, ఆమెని కొట్టి చంపేశారు, డబ్బుతో, బెదిరింపులతో మా నోరు మూయించారు. ఆ ఒక్క మాట చాలు, భయమనే గోడ కూలిపోయింది, నిజం బయటకొచ్చేసింది.
ఇక అక్కడినుంచి న్యాయం కోసం పోరాటం మొదలైంది. మిషనరీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే అధికారులకు విషయం చేరవేశాడు. ఆ రాత్రే పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. యజమానిని అరెస్ట్ చేసి చెంగల్పట్టుకు తరలించారు. ఆ తర్వాత కోర్టులో విచారణ, తీర్పు, శిక్ష అన్నీ వేగంగా జరిగిపోయాయి. అంతా అయిపోయింది. శిక్ష కూడా పడింది. అయినా సరే ఆ యజమానిలో మార్పు లేదు. పశ్చాత్తాపం అస్సలు లేదు. జైల్లో కూడా అతనడిగిన ప్రశ్న ఒకటే, కేవలం ఒక దళిత మహిళ చనిపోయినందుకు నాకింత పెద్ద శిక్ష ఎందుకు? అతని మాటలు ఈ ఘోరానికి కారణమైన కుల వివక్షకు అద్దం పట్టాయి. అయితే ఆ దళిత సమాజానికి మాత్రం ఇది కేవలం శిక్షగా కనిపించలేదు. వాళ్లకు న్యాయమనే పదానికి ఆ రోజే అసలైన అర్థం తెలిసొచ్చింది. అది ఒక మేల్కొలుపు, ఒక కొత్త గ్రహింపు. ఆ రోజు వాళ్లు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నారు. అదేంటంటే, తమ ప్రాణానికి కూడా విలువ ఉంది. తమ కన్నీళ్లే సాక్ష్యాలవుతాయి. తమ గొంతు విప్పితే న్యాయం తలవంచుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా తాము ఒంటరివాళ్లం కాదని తెలుసుకున్నారు. ఇప్పటికీ ఆ ఊరి పెద్దలు ఆ రోజుని గుర్తు చేసుకుంటూ ఇలా చెప్తారు. ఆ రోజు ఆ మిషనరీ వచ్చాడు, మాతో పాటు కింద కూర్చున్నాడు, మా మాట విన్నాడు, మాలో ఉన్న భయాన్ని చీల్చాడు, మమ్మల్ని చెయ్యి పట్టుకుని న్యాయం వైపు నడిపించాడు. మరి ఈ కథ మొత్తం విన్నాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. ప్రపంచం మొత్తం అణచివేయాలనుకున్న ఒక గొంతును ఒక్క వ్యక్తి, కేవలం ఒక్క వ్యక్తి ధైర్యం చేసి వింటే అది ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదో